ఏడుస్తున్నారు. ఇవాళ ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకో, ఇల్లు కూలగొట్టోళ్ళు, నీడను చెదరగొట్టోళ్ళు ఎవరైతే ఉన్నారో, గూడు చెదరగొట్టోళ్ళు ఎవరైతే, పెళ్లిని ఎత్తగొట్టోళ్ళు పాపం తగిలిపోతారంటారు జనరల్గా. తెలంగాణలో ఏముంటారంటే ఈ ఇద్దరికి ఎక్కడ కూడా చరిత్రలో ఎప్పుడు కూడా తప్పకుండా ఏదో ఒకటి అనుభవించక తప్పదని చెప్తారు. ఇవాళ నువ్వు చేస్తున్న పని ఏంటిది చెప్పండి. ఆయన అంటున్నాడు, హరీష్ రావు గారు రాసిస్తే చదివే గంత దిక్కుమాలిన పద్ధతుందా రేవంత్ రెడ్డి? నీకైనా అవగాహన ఉందా? నీకైనా జ్ఞానం ఉందా? ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా అసెంబ్లీకి వచ్చినావు కదా, ఇవాళ నేను రాజశేఖర్ గారితో మాట్లాడినప్పుడు నా స్పీచ్లు ఉంటాయి. నేను తెలంగాణ ఆత్మగౌరవ బావుటాన్ని ఎగరేసినప్పుడు నాది 3.5 గంటల స్పీచ్ ఉంటుంది. నాకు కొన్ని వందల స్పీచ్లు ఉంటాయి. అసెంబ్లీలో పోయి నువ్వు కొట్టు, నీకు తెలుస్తుంది నేనెవరినో. నాకు వచ్చినటువంటి తెలంగాణ ఆత్మగౌరవ బావుట సందర్భంగా నాకు వచ్చినటువంటి అప్రిషియేషన్ సన్మాన పత్రాలు నీకు ఎప్పుడైనా పంపిస్తా. నేను 60 రోజులే వాస్తవంగా ఎవరు మాట్లాడిన నాడు ఈ హైడ్రా గురించి మాట్లాడింది నేను నిరంతరంగా. ఇక్కడ చెరువుకి వచ్చిపోయినా, మీ పక్కకు వచ్చిపోయినా, అస్మత్పేట చెరువుకి వచ్చిపోయినా, అక్కడ నల్ల చెరువుకి వచ్చిపోయినా, ఇక్కడ సెప్లిగూడ చెరువుకి వచ్చిపోయినా, అటు పక్కకు మౌలాలి చెరువుకి వచ్చిపోయినా, అటు పోతే సరూనగర్ చెరువుకి వచ్చిపోయినా, ఇట్లా ప్రతి చెరువుని ఒడ్డెర కాలనీకి వచ్చిపోయినాను, జొన్నలబండ కాడికి, ప్రతి కాలనీని, ప్రతి బస్తీని తిరిగిపోయాను. 60 రోజులుగా తిరిగిన తర్వాత నాకు అర్థమైంది, ఇది మూర్ఖ పని చేస్తుండు రేవంత్ రెడ్డి. ఇవాళ ఆయన చేసే పని అంటే ఆయన రాజుని అనుకుంటుండు, ముఖ్యమంత్రి అనుకుంటుండు, చక్రవర్తిని అనుకుంటుండు. మీరు ఎవడా చెప్పినా ఇవాళ కూడా మా కోర్టు గింతగానం కామెంట్ చేసినప్పుడు కూడా సిగ్గు లేకుండా, కామెంట్ నాట్ ఆన్ ఎంఆర్ఓ, కామెంట్ నాట్ ఆన్ ఆర్డీఓ ఆర్ రంగనాథ్, కామెంట్ డైరెక్ట్గా ముఖ్యమంత్రిగా తగులుతుంది. ఎందుకంటే బ్రెయిన్ చైల్డ్, ఈ హైడ్రా అనే బ్రెయిన్ చైల్డ్ తెచ్చింది రేవంత్ రెడ్డి. ఇవాళ ఎవరికి వినొద్దని చెప్పి క్యాబినెట్లో తెచ్చి ఏం మాట్లాడో తెలియదు, అసెంబ్లీలో ఏం మాట్లాడో తెలియదు. ఇలా అందరినీ కాదని తెచ్చింది రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇవాళ కోర్టు వేసేటువంటి ఆ మొట్టకాయలు, కోర్టు చేసిన ఆ కామెంట్స్ రేవంత్ రెడ్డి గారికి వర్తిస్తే తప్ప ఇంకొకరికి వర్తించే ఆస్కారం లేదు. నేను ఇప్పటికి కూడా అంటున్నా, నువ్వు ఎక్కడికైనా ఇవాళ ఎన్ని వేల మందికి, నేను ఇప్పుడే పొద్దున పూట మౌలాలి దగ్గర బండచెరువు కడిగి పోయించిన, బండచెరువులో 7,800 ఇళ్ళు అండి. అవి అన్నీ కూడా లేఅవుట్లు, కాలనీలు 1979 నుంచి మొదలుపెట్టి 1980 నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా ఉన్నటువంటి ఇళ్ళు. అవి 7,800 ఇళ్ళు అంటే నువ్వు అర్థం చేసుకోండి, అవన్నీ సింగిల్ ఫ్లోర్ కాదు, డబుల్ ఫ్లోర్, కొంత పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్నాయి. యావరేజ్ 2 కుటుంబాలు వేసుకున్నా కూడా ఒక 15,000 కుటుంబాలు, అంటే 60,000 జనాభా ఉంటుంది. 2 డివిజన్లు వస్తాయి, వినాయక నగర్ డివిజన్ ఒకటి వస్తుంది, మౌలాలి డివిజన్ ఒకటి వస్తుంది. 2 డివిజన్లు ఉంటుంది కాలనీలు. ఇవాళ వాళ్ళు ఎంత బాధపడుతున్నారో, 35 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం కట్టుకునే ఇళ్ళని కూలగొడతారా బిడ్డ, మాకేం గాచారం పట్టింది బిడ్డ అని ఎట్ట తిడుతున్నారంటే, గిందికైనా బిడ్డ వాళ్ళు ఓట్లేసిందని చెప్తున్నారు. నేను అంటున్నా, నీకు ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, నీకు కూడా నీ పార్టీ నాయకులు ఉంటారు, అడుగు. ఇంకెందుకు ఇప్పుడు ఇక్కడ మూసీ వ్యతిరేకతతో పోరాటం కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పక్కకి ఏముంది, పక్కకే మూసీ కూల్చివేతలపై కోర్టుకు వెళ్తా మధుయాస్కి. మొన్న 3 రోజుల క్రితం చైతన్యపురిలో దీక్ష కోసం పోతే అక్కడ వాళ్ళు అన్నారు, మా దగ్గర ఏం దీక్ష చేస్తావయ్యా మధుయాస్కి గారు, ఈ ముసలికాని మాకెందుకయ్యా, పోయి రేవంత్ రెడ్డి ఇంటికాడ చేయిపో, నీ ముఖ్యమంత్రి ఒప్పించిపో అని చెప్పాలన్నారు. ఇప్పుడు మేము కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఏదో నల్లగొండ ప్రజానీకం విషయం తుల్యంలోనే మగ్గానమే అంటలేము. 100% ఆనాడే మూసీ నది వరదలు రాకుండానికి రాతికట్టలా కట్టిండు ఎవరు? నిజాం. మేము అనుకున్న సిమెంట్ కాంక్రీట్తో బ్రహ్మాండంగా గోడలు కట్టి, ఒక సుక్క చూపులేని పాలకులు ఉంటారా, మెదల్లేని పాలకులు ఉంటారా అని మాట్లాడి, కొబ్బరి నీళ్ళ లాంటి హుస్సేన్ సాగర్ చేస్తా అని చెప్పిండు. మరి 9.5 సంవత్సరాలు పాలించిండు ఆయన. అయితే ఇంకెట్లా మాట్లాడుతుండే అంటే, మాట ఇస్తే తప్పడు, మడమ తిప్పడు, అవసరమే తల నరుక్కుంటా తప్ప వెనుకకు రాను. తర్వాత కేసీఆర్ ఏదైనా చెప్పిండంటే చేసి తీరుతాడు, అన్నీ చెప్పిండు. ఇవాళ హుస్సేన్ సాగర్ ఈతకొండగా మారిందా? హుస్సేన్ సాగర్లో అక్రమ కట్టడాలు కూల్చేసిందా? హుస్సేన్ సాగర్లో మురికి నీళ్ళు లేకుండా పోయినాయా? హుస్సేన్ సాగర్లో కొబ్బరి నీళ్ళతో నిండినాయా? చెప్పండి.
ఉల్టా ఉల్టా ఇవాళ మక్తా కాడికి ఏ నెక్లెస్ రోడ్ నిర్మాణం కాకముందు మక్తా ఇండ్లే పేదలు కట్టుకునే ఇండ్లే ఇవి అక్రమం కూల్చెత్తా అన్నటువంటి ప్రభుత్వం ఇవాళ అవి మక్తా ఇండ్లు పక్కకు పెడితే పక్కకు ప్రసాద్ ఐమాక్స్ వచ్చింది. ప్రసాద్ ఐమాక్స్, ఎన్టీఆర్ ఘాట్ వచ్చింది. ఇవాళ జలవిహార్ వచ్చింది. జలవిహార్ వచ్చింది. అనేక ప్యారడైజ్ బిర్యానీ సెంటర్లు వచ్చినాయి. ఇలా పదుల సంఖ్యలో రిసార్ట్లు వచ్చినాయి. అక్కడ నా బోట్స్ క్లబ్ అయితే నువ్వు ఎక్కడ పోయి చూడు, నీళ్ళకెళ్ళే వేసాడు పిల్లలు, నీళ్ళకెళ్ళే ఉంటుంది ఆ బోట్స్ క్లబ్. అసలు మరి నీ ప్రభుత్వమే చేసిన వాటికేమో ఎవడు అడిగటోళ్ళు లేడు, దొంగలు ఇచ్చడం లేడు. కానీ పేదలు నివసిస్తున్నటువంటి ఇళ్ళ మీద నీ కళ్ళు పడి నువ్వు దానికి ప్రక్షాళన చేస్తున్నా, చెరువులు కాపాడుతున్నా, ఎకలాజికల్ బ్యాలెన్స్ కాపాడుతున్నా, ఇట్లా విదేశీ పక్షులు రావాలి, పూలు పూయాలి, చేపలు పట్టుకోవాలి, సాకిరేవు కావాలి, పిల్లలు ఈత కొట్టాలి, భూగర్భ జలాలు మంచి నీళ్లు